కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమె కారణం ఏంటంటే, మనకి తెలిసి కొంత, అలానే మనకు తెలియకుండా ఎంతో దేవుడు మన విషయాలలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు ప్రభు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక మాసం, ఒక నెల దాటడం అంటే సామాన్యమైనటువంటి ఒక విషయం కాదు. ఎందుకంటే మీకే తెలుసు, పోయిన నెల ఉన్నవారు ఈ నెలలో లేరు. మనతో పాటు ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన వారు ఈరోజు మనతో కూడా లేరు. అది సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీ ఊరిలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీ బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య కావచ్చు. కానీ ఇంకా ప్రభువు మనల్ని భూమి మీద ఉంచారంటే ఆయనకి ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల ఉంది అని అర్థం. మన విషయంలో ఇంకా దేవుడు తన కనికరాన్ని, తన వాత్సల్యాన్ని ప్రభు విస్తరింపచేశారన్నది దాని యొక్క అర్థం. ఆమేన్. హల్లెలూయా. మంచిది, కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు అందరూ మీ బైబిల్ తీసుకునండి. యెషయా ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం. ఏశాయా 37వ అధికారం 31వ వచనం, 31వ వచనం. ఆమె అందరు తీసుకున్నారా? అందరికి దొరికిందా? అందరు కలిసి ఒకసారి గట్టిగా చదవండి. యెషయా 37:31. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది అని అంటే, ఇది యూదా వారిని గురించి రాయబడినటువంటి ఒక విషయం. ఎందుకని వారి గురించి ఇలా రాయబడి ఉంది? అలాగనే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈ 4వ మాసంలో ఏమి మాట్లాడబోతున్నారు, ఎందుకు ఈ మాసం మనకు ఈ వాగ్దానం ఇచ్చారు అన్న విషయాలను ఈరోజు మనం సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసి ముందుకు కొనసాగి వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాని లోపల పొందుపరచబడి ఉన్నాయి. ఒక ప్రవక్త రాస్తున్నటువంటి మాటలలో చాలా పరమార్థం, లోతైనటువంటి గూఢార్థాలు ప్రవక్తల యొక్క మాటలలో దాచబడి ఉంటాయి. ఆమేన్. దానిని మనం పదే పదే ధ్యానించేటప్పుడు దానిని గురించినటువంటి వివరణను పరిశుద్ధాత్ముడే మనకి ఏం చేస్తారంటే అనుగ్రహిస్తారు. ఇక్కడ మీరు చదివి చూసినట్లయితే ఈ యెషయా 37వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియాను గురించి రాయబడి ఉంటుంది. అతడు తన యొక్క బట్టలను చింపుకొని ఏం చేస్తున్నాడంటే గోనె పట్ట కట్టుకొని మందిరానికి పోతున్నాడంట. ఎందుకని అతడు గోనె పట్ట కట్టుకొని మందిరానికి పోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. అక్కడ కొంతమంది రాజులను గురించి, ఆ రబ్షకే అని చెప్పినటువంటి అషూరు రాజు అయినటువంటి తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలు. ఈ రబ్షకే అనబడినటువంటి వ్యక్తి రాజు చేత పంపబడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. రాజు దగ్గర ఇతడు ఒక పనివాడుగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పని చేస్తున్నటువంటి ఈ వ్యక్తి వచ్చి ప్రజలకు ఒక వర్తమానం అందిస్తూ ఉన్నాడు. ఏమని అందిస్తున్నాడని చెప్పానంటే, మా చేతుల్లో నుండి మిమ్మల్ని తప్పించటం ఎవరికి సాధ్యము కాదు అంటాడు. 10వ వచనంలో మీరు చదివి చూస్తే, యూదా రాజుకు హిజ్కియాతో
ఉమ్, 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 ఉమ్. చాలమ్మా చాలు. 17వ వచనం అందరం కలిసి ఒకసారి చదువుతాం. బాగా గమనించండి. సెనహరీబ్ అనబడిన వ్యక్తి చేత మరొక వర్తమానము యూదా ప్రజలకి పంపించబడతా ఉంది. ఈ విషయాలన్నిటినీ తీసుకొచ్చి హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే బట్టలు చింపుకొని గోనెబెట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది అక్కడ జరిగిన సంగతి. అయితే యూదా వారు ఇక్కడ నుండి వారు తప్పించుకొని బయటకు వచ్చేసారు. కారణం ఏంటంటే వారి పురములు, వారి పునాదులు మొత్తం ఏమైపోయినాయంటే పాడైపోయింది. వారి యొక్క సమస్తం ఏమైపోయిందనంటే పాడైపోయింది. వారు కలిగి ఉన్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిజ్కియా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొద్దిగా పక్కన చూసి చెప్పండి, ఏదైనా అసంఘటన జరిగినప్పుడు మీరు దేవుని మందిరమును వెతికి ప్రార్థన చేయండి. కొద్దిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన పరిస్థితి ప్రజలను, యూదా వంశంలో ఉన్న ప్రజలందరినీ భయపెట్టింది. హిజ్కియా రాజుని భయపెట్టింది, అందరినీ కలవరపెట్టింది. వీళ్ళంతా ఎక్కడికి వెతుక్కొని వెళుతున్నారు అని చెప్పానంటే దేవుని మందిరమును ఆశ్రయించి వెళుతున్నారు. అక్కడ దేవుడు ఒక వాక్కుని ఇస్తున్నాడు, ఒక మాటను దేవుడు విడుదల చేస్తున్నాడు. ఏమని దేవుడు మాట విడుదల చేస్తున్నాడంటే, యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి అది ఫలించబోతుంది. హల్లెలూయా. వీళ్ళేమో వినాశనమును గురించి మాట్లాడుతున్నారు. అతడు అంటాడు, మీరు నమ్ముకున్నారు కదా, ఆ నమ్ముకున్న ఆయన ఏమన్నా మిమ్మల్ని కాపాడుతాడా? మా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారని అష్షూరు రాజులు సవాళ్ళు విసురుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తే అటర్మోస్ట్గా ఉంది. ప్రజలు వచ్చి దేవుని మందిరంలో ఏమని ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా మాకు సంబంధించినవన్నీ కూడా పాడైపోయాయి. పంట పొలాలన్నీ కూడా ఏమైపోయాయి? పాడైపోయాయి. చెట్లన్నీ కూడా మంచి ఫలాలు వచ్చినాయి. మంచి ఫలాలు వచ్చినటువంటి చెట్లు కూడా ఏమైపోయాయి? మొత్తం నరికివేయబడ్డాయి. ఇప్పుడు మాకు ఏంటి మా పరిస్థితి? నివాసము లేదు, ఆహారము లేదు, సరి అయిన పని లేదు, సరి అయిన వృత్తి లేదు, సరి అయిన ఆహార పదార్థానికి తెచ్చుకోగలిగినటువంటి ధనము లేదు. ఒక భయంకరమైన ఒక కరువులోకి మేము వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏంటి మా పరిస్థితి అని ప్రజలంతా ఒకలాంటి భయంతో ఉన్నారు, ఒకలాంటి కలవరంలో ఉన్నారు. ప్రజలంతా ఆలోచనలో ఉన్నారు. ఏమి సంభవించబోతుందో, ఏమి జరగబోతుందో, ఏమి రాబోతుందో, ఇక మన పరిస్థితి ఏంటో. మనం కొద్దిమంది మిగిలాము, మిగిలిన వారంతా ఏమైపోయారు? నశించిపోయారు. కరువులో నశించిపోయారు, భయంలో నశించిపోయారు, వినాశనాల వలన గుండెలు అవిసిపోయి నశించిపోయారు. కానీ కొంతమంది మాత్రమే దేవుని మందిరమును ఆశ్రయించి హిజ్కియాతో పాటు వచ్చారంట. అది గట్టిగా చెప్పండి హల్లెలూయా. 52వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 52వ సంగీతం 8వ వచనం.
ఉమ్. ఎట్లా ఉన్నాడంటమ్మా? మందిరంలో ఎట్లా ఉన్నాడంట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు. అంటే ప్రజలు యూదా వారిలో మిగిలిన శేషము తప్పించుకొని ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరంలోనికి వచ్చారు. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, మిగిలిన శేషము తప్పించుకొని ఎక్కడికి వచ్చారు? వారందరూ దేవుని మందిరంలోనికి వచ్చారు. ఎందుకు దేవుని మందిరంలోనికి వచ్చారు అని అంటే, వారికి ముందుగా బ్రతికినటువంటి భక్తుడైనటువంటి ఇదే యూదా వంశానికి చెందినటువంటి దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దావీదు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవుని మందిరములో నేను ఒక పచ్చని ఒలివ చెట్టుగా మార్చబడ్డానని అతడు ఒకసారి చెప్పిన సందర్భం వీరికి గుర్తుంది. వారికి ఈ సందర్భం, ఈ సంఘటన గుర్తుంది కనుకనే వారికి అన్నీ పోగొట్టుకొనినా, అన్నీ కోల్పోయినా, వారి ఆశలన్నీ అడియాశలు అయిపోయినా, దేవుని మందిరమునకు మనం వెళితే దేవుడు మరలా మనకి ఏదన్నా ఒక కార్యం చేస్తాడు, ఒక మార్గం చూపిస్తాడు, ఒక అద్భుతం చేస్తాడని ప్రజలు ఆ నిరాశల మధ్యలో, సొమ్మసిలిన పరిస్థితి మధ్యలో, అలసిన పరిస్థితుల మధ్యలో కూడా మందిరాన్ని ఆశ్రయించి వచ్చారు. హల్లెలూయా. కొంతమందికి నిరాశ ఏర్పడితే, సొమ్మసిల్లిపోతే, అలసట చెందిపోతే సినిమాలకు వెళ్తారు. కొద్దిసేపు వెళ్ళి సినిమా చూసి వద్దాం. కొంతమందికి బాధ, దుఃఖం, శోధన, సమస్య ఎక్కువైనప్పుడు బారుకి వెళ్తారు, మందు తాగితే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని. ఇంకొంతమంది బంధువుల ఇంటికి వెళితే కొద్దిగా బాగుంటుందని కొన్ని రోజులు అలా వెళ్ళి బంధువుల ఇంట్లో గడిపొద్దామని వెళతారు. ఇంకొంతమంది షికారుకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇదంతా మనకి ఎందుకు లేని ఉన్న చోటనే ఉందామని ఇంట్లోనే తలుపులు వేసుకొని గడిపిగిచ్చుకొని లోపల కూర్చొని ఒకటే మైనంగా ఏడుస్తూ కూర్చుంటారు. ఈ చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఏడిచినట్టు ఒకటే ఏడుపు మయకంలో ఉంటారు. కానీ యూదా వంశంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, వారు పరిస్థితులు ఎంత విచ్ఛిన్నమైనా వారికి ఒకటి తెలుసు, దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. ఆయనను వెతకి వెళితే అక్కడ ఆయన మనకు ఒక పరిష్కారమును చూపిస్తాడు. అక్కడ ఆయన మనకు ఒక వాక్కును అందిస్తాడు. ఒక వాక్యము మనకు అక్కడ దొరుకుతుంది. దేవుని స్వరము అక్కడ మనకి ఏం చేస్తుంది? వినబడుతుందని పరిగెత్తుకుంటాం. యూదా వంశపు వారందరూ దేవుని మందిరంలోనికి వచ్చి చేరారట. పక్కనున్న వారిని చూసి చెప్పండి, మీకు హృదయంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఎంత పోరాటం ఉన్నా పరిగెత్తుకుంటా మీరు దేవుని మందిరంలోనికి రండి. యూదా వారు చేసిన పని అది. ఎవరు చేసిన పని అమ్మ అది? పక్కన చేతులు ఇచ్చి చెప్పండి, యూదా వంశము వారు చేసిన పని అది. ఇప్పుడు యూదా వంశానికి ఉన్నటువంటి లక్షణమే అది. ఎక్కడ నుండి ఇది స్టార్ట్ అయిందంటే దావీదు దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఇదే యూదా గోత్రము నుండి, ఇదే యూదా వంశములో నుండి కీర్తనకారుడైన దావీదు బయటకు వచ్చాడు. తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయాలలో 2-3 సందర్భాల్లో తన జీవితంలో దేవుని మందిరాన్ని ఆశ్రయించి వెళ్ళటం మీరు గమనించగలుగుతారు. ఒకటి, తన కుమారుడు రోగిగా ఉన్నప్పుడు తన కుమారుని కొరకు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తాడు. తన కుమారుడు చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి దేవుని మందిరంలోనికి వెళ్తాడు. ఈ రోజుల్లో మనోళ్ళు అంటని రారు 40 రోజుల దాకా చర్చికి. చూసారా ఎప్పుడైనా? మనిషి చనిపోతే 40 రోజులు ఏం చేయకూడదంట? రాకూడదు. మరి వాళ్ళకంటో, చర్చికి అంటైద్దో, పాస్టర్ గారికి అంటైద్దో, లేకపోతే పక్కన కూర్చున్న వాళ్ళకి అంటైద్దో మనకు తెలియదు. పిల్లలు పుష్పవతులు అయితే మందిరంకి వెళ్ళి రారు. మనిషి చనిపోతే రారు.
ఏదన్నా ఒక కీడు జరిగితే, ఏదన్నా ఒక సమస్య వస్తే, ఏదన్నా ఒక శోధన వచ్చి పడిందని చెప్పారంటే కొన్ని రోజులు మందిరం పక్కన అడ్రస్ లేకుండా పోతాం. నేనంటాను, పరిస్థితి ఏదైనా దానికి పరిష్కారము దొరికేటటువంటి స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. హల్లెలూయా. కొద్దిగా గట్టిగా చెప్పండి. చెప్పండి, పక్కన వారికి చేతులిచ్చి, సమస్య ఏదైనా పరిష్కారం దొరికే స్థలం దేవుని మందిరం. హల్లెలూయా. చూడండి, మందిరములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని, అది గట్టిగా, ఒలివ చెట్టు అంటే దేనికి అది సాదృశ్యం? అది దానికి లాంగ్ లైఫ్ అన్నమాట. చాలా ఎక్కువ కాలము ప్రపంచంలో జీవించే ఒక వృక్షానికి అది సాదృశ్యం. ఆ యొక్క ఒలివ చెట్టు యొక్క ఎత్తు చాలా పెద్దది. అందుకని దావీదు అంటాడు, దేవుని మందిరములో నేను ఒక పచ్చని ఒలివ చెట్టుగా ఉన్నానంటే నా పచ్చదనానికి, నా ఎదుగుదలకు, అలాగనే నేను దీర్ఘకాలము జీవించే నా జీవిత కాలమునకు డోకా లేదు. ఎందుకంటే నేను దేవుని మందిరములో ఉన్నాను కాబట్టి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మందిరములో ఉన్నంత కాలము మీరు పచ్చగానే ఉంటారు. ఒక ముగ్గురికి చెప్పండి అది కొద్దిగా. హల్లెలూయా. అదే అంటాడు 52:8, నేనైతే, ఇంకొకరి సంగతి నాకు అనవసరం, నేను పచ్చగా ఉండే స్థలం, నన్ను పచ్చగా మార్చే స్థలము, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా తరాన్ని పచ్చగా చేసే స్థలం ఎక్కడంటే దేవుని మందిరము. హల్లెలూయా. ఇది నేను కోరిన స్థానము, నేను ఇక్కడనే నివసించదనని చెప్పినటువంటి దేవుని మాటను దావీదు గట్టిగా పట్టుకున్నాడు. అలా గట్టిగా పట్టుకున్న దావీదు తన వెనకొస్తున్నటువంటి యూదా వంశపు వారికి ఆయన రాసినటువంటి మాటలు ఏంటనంటే, చిరకాలము నేను దేవుని మందిరములో ఉండాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఈ రోజుల్లో చర్చికి రావాలంటే ప్రజలకు చీకటి అంటున్నారు, ఆటోలు దొరకట్లేదు అన్నారు. ఇంకొంతమంది రాత్రిపూట ఏం పోతాంలే, పగలైతే పోవచ్చులే అంటున్నారు. అమ్మా, ఇంకొంతమంది పగలంతా పనిచేసి రాత్రి పోయి ఇంకా అక్కడ కూర్చున్నంత ఓపిక ఎక్కడుంది? ఎటుకుడి ఒక రోజు ఆగితే రేపు గుడ్ ఫ్రైడే వచ్చిందిగా, ఆ రోజు పోదాంలే, ఈరోజు పోకపోతే ఏమైందిలే అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మరి ఈరోజు ఆపి గుడ్ ఫ్రైడే రోజు అన్నం తినరాదు, ఈరోజు ఆపి గుడ్ ఫ్రైడే రోజు పళ్ళు తోమరాదు, ఆ రోజు స్నానం చేయరాదు, ఆ రోజు వంట వండండి, ఆ రోజు నిద్రపోండి, అప్పుడు దాకా అట్లానే ఉండండి. చెయ్యము. ఏ పూటకి ఆ పూట, ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తాం, ఏ పనికి ఆ పని అప్పటికప్పుడు చేస్తాం కదా. అలాగనే భక్తి జీవితంలో కూడా, భక్తి సాధనలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు, ఎల్లమాకండి ఆగండి, మీ స్పీడ్తో అసలు మామూలుగా లేదు, కొద్దిగా ఉండండి, వినండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని రాస్తాడంటే, ఆ దినము సమీపించే కొలది మీరు సమాజముగా కూడుకొనట్టు ఏం చేయమాకండి, మానమాకండి. ఆ దినం అంటే ఏ దినం? అది రాకడ దినం. ప్రభు యొక్క రాకడ దినం సమీపించే కొలది సమాజంగా కూడుకోవడం ఏం చేయమాకండి. 24 గంటలలో, 36 గంటలలో, 72 గంటలలో పరిస్థితులు ఎటు నుండి ఎటైనా ఏమైనా మార్పు చెందొచ్చు. ఏ టైంలోనైనా ప్రభు యొక్క రాకడ ఉండొచ్చు. ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు, ఈరోజు కూడుకొని ప్రభువులో ఆనందించాలి. రేపు అన్న సంగతి తీసేయండి, అది ఆయన కృప. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కాదు, నేను తర్వాత కాదు, ప్రతిరోజు ఒక తీరని, ఒక దాహము, ఆసక్తి భక్తునికి దేవుని మందిరం మీద ఉంది. అంటే దేవుని మందిరంలో వచ్చి నిద్ర చేయటం కాదు. అమ్మ అంటున్నారా? కొంతమంది నాకు ఫోన్లు చేసి, పాస్టర్ గారు చర్చిలో నిద్ర చేయొచ్చు అని అడుగుతున్నారు. నేను అన్నా, నిద్ర చేయటానికి లేదమ్మా, నేను లాడ్జి కట్టలేదు, మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవటానికి గెస్ట్ హౌస్ ఏం కట్టలేదు.
వచ్చి ప్రార్థన చేసుకోండి, వెళ్ళండి. ఆ ప్రార్థన చేసి 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 కొద్దిగా అలసట వస్తే నిద్రపోండి, కానీ నిద్ర కోసమే వచ్చి నిద్ర ఇక్కడ ఉండమాకండి. దేవుని మందిరం ఏంటిది? అది ప్రార్థనా మందిరం అన్నాడు. నిద్రపోయే స్థలం అన్నాడా? చెప్పండి. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకు అంటే ఆయన మందిరము అక్కడ నిరంతరము ఆయన చెవులు అక్కడ తెరవబడి ఉన్నాయి. ఆయన కన్ను దృష్టి దాని మీద ఉందంట, ఆయన మనస్సు దాని మీద ఉందంట. అంటే ఈ రాత్రి వచ్చిన మీరు అందరూ కూడా ఎక్కడికి వచ్చినారంటే ఆయన కన్నులు చూస్తున్న స్థలానికి, ఆయన చెవులు వింటున్న స్థలానికి, ఆయన యొక్క హృదయం, ఆయన యొక్క మనస్సు మీ మీద పడుతున్న ఒక స్థలమునకు మీరు అందరూ సమకూడి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మీరు చెప్పకపోయినా కొన్ని ఆయనకి తెలిసిపోతూ ఉంటాయి. ఎవరికి తెలిసిపోతూ ఉంటుంది? ఎందుకని? ఆయన మనస్సును చూస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడకపోయినా మోగపోయిన స్వరములో నుండి లోపల ఉన్న ఆవేదన ఆయనకి వినబడుతూనే ఉంటుంది. ఎందుకంటే చెవులను కలుగు చేసిన వాడే ఆయన. మీరు మనసులో అనుకుంటున్నవి, మనసులో ఆలాపిస్తున్నవి, మనసులో ఆవేదన చెందుతున్నవి కూడా ఆయన చూస్తాడు. ఎందుకంటే కన్నులను కలుగు చేసిన వాడు ఆయన మనుష్యులు చూసినట్టుగా పైన కాదు, అంతరంగాన్ని చూడగలిగినటువంటి వాడు. ఇవన్నీ ఉంది కనుకనే కీర్తనకారుడైన దావీదు యూదా వంశానికి తెలియజేసిన ఒక విషయం ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు అది ప్రార్థనా మందిరము. ఈ మందిరములోనే చిరకాలము నేను ఏం చేయాలనుకుంటున్నాను? నివాసం. మందిరములో చిరకాలం నేను ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నమ్మకం దేని మీద అంట? కృప మీద. నేనైతే మందిరములో పచ్చగా ఉన్నాను. అందరూ చెప్పండి, పచ్చగా ఉన్నాను. 4వ మాసం ఒక పచ్చని మాసం. అది ఏం పాస్టర్ గారు ఎండలు బాగా పెరుగుతాయని మీ పేపర్లో చెబుతున్నారు. అసలు సహజంగా ఏప్రిల్ అంటేనే భయంకరమైన ఎండల కాలం. మీరేంది పచ్చగా ఉంటారని మాట్లాడుతున్నారని చెప్పానంటే, మనం ప్రకృతికి అతీతమైన వారం కనుక, మన సూర్యుడు ఈ సూర్యుడు కాదు కనుక, మన చంద్రుడు ఈ చంద్రుడు కాదు కనుక, మనము దానికి అతీతముగానే మాట్లాడవలసిన వారమై ఉన్నాం. కారణం, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. చూడండి, వాక్యం అంటుంది, యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించబోతా ఉంది. అది గట్టిగా 92వ కీర్తనలోనికి ఒకసారి రండి మీరందరూ కూడా. 92వ కీర్తన 12వ వచనం చదవండి. మా ఒక్కళ్ళు చదవండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ నాటబడిన వారు వర్ధిల్లుతారంట? కొద్ది గట్టిగా చెప్పండి. ప్రజలను రాజును ఇప్పుడు పరిగెత్తుకుంటా మిగిలిన యూదా వంశములో మిగిలి ఉన్న ఆ కొద్ది శేషం ఎక్కడికి వచ్చారు? మందిరంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ భక్తుడు రాసిన మాటలను బట్టి వారు అక్కడికి వచ్చారు. ఏమని రాస్తున్నాడు? యెహోవా మందిరములో నాటబడిన వారై, 13వ వచనం, వారు మన దేవుని ఆవరణములలో ఏమవుతారు? వర్ధిల్లుదురు. ఆమేన్. అది గట్టిగా చెప్పండి. ఒక కుటుంబం నీర్సిల్లిపోతుంది, ఒక కుటుంబం వర్ధిల్లుతుంది. సౌలు కుటుంబం నీర్సిల్లిపోయింది, దావీదు కుటుంబం ఏమైంది? వర్ధిల్లింది.
వర్ధిల్లటానికి గల కారణం తానే చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టుగానున్నాను. ఇక్కడ అదే కీర్తనకారుడు మరలా రాస్తూ అంటున్నాడు, నీతిమంతులు అనబడినటువంటి వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఏమవుతారంటే వర్ధిల్లుతూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, మీరు మందిరములో ఉన్నంత కాలము, దేవుని మందిరముతో ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకున్నంత కాలము, ఆ మందిరములో ఉన్న ప్రభువుతో మంచి సహవాసం మీరు ఏర్పాటు చేసుకున్నంత కాలము మీరు పచ్చగా ఉంటారు, మీరు వర్ధిల్లుతూ ఉంటారు, మీరు వేరు తన్ని ఫలిస్తూనే ఉంటారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4వ మాసం మీరు ఇవన్నీ రాసి పెట్టుకోండి. ఈ 4వ మాసము నేను ఎంత ఈ 3 మాసాలు వాడిపోయానో అంతగా పచ్చగా మారబోతున్నాను. ఒక పచ్చదనం మొదలవు కాబోతుంది. అది గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక నూతన ప్రారంభం కాబోతా ఉంది. ఒక నూతన ప్రారంభము, ఒక నూతన ద్వారము, ఒక నూతన జీవన విధానము, ఒక నూతన గుర్తింపు జీవితంలో మొదలు కాబోతా ఉంది. ఎట్లా అవుతుంది ఇది అని అంటే, దేవుని మందిరములో మీరు నాటబడి ఉండేకూడదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భక్తుడు క్లియర్గా రాస్తున్నాడు. యోహాను తన యొక్క పత్రికలో రాస్తూ అంటాడు, నాకు వేరై మీరేమీ చేయలేరు. చెప్పండి, నాకు వేరై మీరు ఏమీ చేయలేరు అంటే దాని అర్థం, ప్రభువుకు మనము దూరమై, ప్రభు సన్నిధికి దూరమై, ప్రభు సముఖానికి దూరమై, ప్రభు యొక్క సహవాసానికి దూరమై మనం ఫలించడం సాధ్యము కాదు. ఒక చెట్టు దాని యొక్క వేరు ఎంత లోతుగా వెళుతుందో అది అంత బలంగా నిలబడగలుగుతుంది, అంత సారాన్ని పైనున్న మొద్దుకు అందించగలుగుతుంది, కొమ్మలకు అందించగలుగుతుంది, ఫలాలకు అందించగలుగుతుంది. ఒక చెట్టు యొక్క ఆకారమును బట్టి కాదు, దాని యొక్క వేరులను బట్టి తన స్థితిని మనం చెప్పొచ్చు. హల్లెలూయా. మీరు పక్కనున్న వారిని చూసి చెప్పండి, మీ వేరులు క్రీస్తులో లోతుగా ఉంటే మీరు పైకి ఎదిగి ఫలిస్తూనే ఉంటారు, మీరు పైకి ఎదుగుతూనే ఉంటారు. చెప్పండి, ఏప్రిల్ మాసం నేను మరింత పచ్చగా మారబోతున్నాను. అది మీ మీద మీకు అది ప్రవచనం. అది ఆయన మందిరములో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఆయన మందిరములో నుండి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఖచ్చితంగా మునుపెన్నడు లేనటువంటి ఒక పచ్చదనాన్ని 4వ మాసం చూస్తారు. వాక్యం అంటుంది, చూడుము భూమిని చీకటికి అమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముతా ఉంది, అయితే ఆయన మహిమ నీ మీద ఉదయించబోతా ఉంది. హల్లెలూయా. బయట వార్తలు కానీ, జరుగుతున్న పరిస్థితులు కానీ, ముందు భవిష్యత్తు కాలాన్ని గురించి తెలియజేయబడుతున్న సమాచారము కానీ ఏది వెలుగు సంబంధంగా లేదు, ప్రతిదీ చీకటికి సాదృశ్యంగానే ఉంది. అయితే ఆయన రక్తముతో కడగబడిన నీతిమంతులైన మీరు, ఆయన రక్తము చేత కొనబడి, ఆయన రక్తము చేత కడగబడి పరలోక రాజ్య పౌరస్థితిని పొందుకొనున్న మీరు, మీ వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. పట్ట పగలు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లుతాడని వాక్యం సెలవిస్తారు. ఆమె ఒక 3 సార్లు మీరు తల మీద చేయి పెట్టి చెప్పండి, ఏప్రిల్ మాసం నేను అంతకంతకు తేజరిల్లబోతున్నాను, అంతకంతకు అధికంగా నేను తేజరిల్లబోతున్నాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎండిపోయిన స్థితి అనేది నాకు లేదు.
మైండ్ రినీవ్ అవ్వాలి. ఆ మాటలు స్పష్టంగా నోట్లో నుండి బయటికి రావాలి. అది మీకు ప్రవచనంగా పలకటం నేర్చుకోవాలి. ఎండిపోయింది నాకు లేదు, నో, అదొక పవర్ పంచ్గా రావాలి. మాటలు మాట్లాడేటప్పుడు, దాన్ని విడుదల చేసేటప్పుడు ఒక ఫెయిత్, విశ్వాసంతో దాన్ని విడుదల చేయాలి. మీరు మాట్లాడుతున్నది, ఒప్పుకోలు చేస్తున్నది ఈ ఏప్రిల్ 1 నుండి 30 వరకు ఉన్న దినములకు ఒక విత్తనాలుగా ప్రతి మాటను మీ నోట్లో నుండి విత్తుతున్నారు. మీరు ఏదైతే విత్తుతున్నారో అది వెళ్ళి తన పనిని జరిగించకుండా వ్యర్థంగా ఏ మాట తిరిగి రాదు. ఖచ్చితంగా అది ఫలితాలను మీ జీవితంలో తీసుకొని వస్తుంది. హల్లెలూయా చెప్పండి. నేను అంతకంతకు పచ్చగా మారబోతున్నాను. నేను అంతకంతకు పచ్చగా మారబోతున్నాను. నేను అంతకంతకు అధికంగా తేజరిల్లబోతున్నాను. నేను అంతకంతకు అధికంగా నా జీవితం ఫలభరితంగా మారబోతుంది. నేను అంతకంతకు అధికంగా వెలగబోతున్నాను. నేను అంతకంతకు అధికంగా ఫలించబోతున్నాను. నేను అంతకంతకు అధికంగా వర్ధిల్లబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది మీ యొక్క ఒప్పుకోలుగా ఉండాలి. ఇది మీ యొక్క విశ్వాసపు ప్రమాణముగా ఉండాలి ప్రతిరోజు. ఈ ఏప్రిల్ మాసములో నా వెలుగు తగ్గదు. మార్చి కంటే, ఫిబ్రవరి కంటే, జనవరి కంటే ఈ ఏప్రిల్లో నేను అంతకంతగా అధికంగా తేజరిల్లుతాను. అంతకంతగా అధికంగా నా జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. అంతకంతగా అధికమైన వెలుగు నేను పొందుకోబోతున్నాను. దేవుని కృపయందు నమ్మిక ఉంచిన నేను సిగ్గుపరచబడను. నేను అంతకంతకు రెట్టింపైనటువంటి ఆశీర్వాదానికి కర్తగా మారుతాను. 7 రెట్లు ప్రతిదీ తిరిగి సమకూర్చుకుంటాను. చెప్పండి, కుడి చేతుల పైకి ఎత్తి నాతో కలిసి, పోయిన మార్చి నుండి ఈ మార్చి 31 వరకు ఏదేదైతే నా జీవితంలో నా అజ్ఞానం వలన, అపవాదికి ద్వారం తెరవటం వలన నేను నష్టపోయాను, పోగొట్టుకున్నాను, వాటన్నిటినీ 2026 ఏప్రిల్ 1వ తారీఖు రాత్రి 8:55 యేసు నామములో 7 రెట్లుగా వాటన్నిటినీ నేను స్వతంత్రించబోతున్నాను. 7 రెట్లు పొందుకోబోతున్నాను. నా అభివృద్ధిని, నా ఫలమును, నా మేలును, నా ఆశీర్వాదమును, నా క్షేమమును, నా అభివృద్ధిని ఆటంకపరిచిన, చెడగొట్టిన ప్రతి చీడ పురుగులు, ప్రతి పసరు పురుగులు, ప్రతి గొంగలి పురుగులు అను మహాసైన్యము యేసు నామములో ఇప్పుడే అగ్నితో కాల్చబడును గాక. ఇప్పుడే అగ్నితో అది కాల్చబడును గాక. ఇప్పుడే అది అగ్నితో కాల్చబడును గాక. 7 రెట్లుగా తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చప్పట్లు కొడుతూ స్తుతించండి దేవుని. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి. అవును ప్రభువా, మీరు నాకు 7 రెట్లుగా నేను నష్టపోయిన దాన్ని నాకు సమకూర్చబోతున్నారు. 7 times నేను మరలా సమకూర్చుకోబోతున్నాను. ఇదే చేతులతో జార విడుచుకున్న, పోగొట్టుకొని, నష్టపోయిన, కోల్పోయిన ప్రతి దానిని 7 రెట్లు మరలా నేను పొందుకోబోతున్నాను. ఇదే ఏప్రిల్ నేను పొందుకోబోతున్నాను యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశలో ఉన్న యూదా వంశము, నిస్పృహలో ఉన్న యూదా వంశము, అలసిన స్థితిలో ఉన్నటువంటి యూదా వంశముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వారు చాలా సొమ్మసిల్లిపోయి ఉన్నారు. వాళ్ళ యొక్క చెట్లన్నీ నరకబడ్డాయంట, వేర్లు మాత్రమే ఉన్నాయి. వృక్షాలన్నీ నరకబడ్డాయి. దేవుడు వారితో
మాట్లాడుతూ అంటున్నారు, నువ్వు ఇంతకాలం నన్ను ఆసక్తితో వెతికావు, ఆసక్తితో ప్రార్థన చేశావు, ఆసక్తితో ఆరాధన చేశావు, ఆసక్తితో నా మందిరాన్ని వెతకి వచ్చావు. అయితే ఇప్పుడు నా ఆసక్తి నీ జీవితంలో కొన్ని పనులను చేయబోతా ఉంది. హల్లెలూయా. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మనుషులు ఆసక్తిగా ఉండటం కంటే దేవుడు ఒక వ్యక్తి విషయంలో, ఒక కుటుంబం విషయంలో ఆసక్తిగా ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అద్భుతాలను చూడబోతా ఉంది. ఎంతమంది ఈ మాసం కొన్ని అద్భుతాలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. చూడండి, దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు అక్కడ. 32వ వచనము, శేషించిన వారు, యెషయా 37:32, శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, బయలుదేరుదురు, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటారు, నేను నీ విషయంలో ఆసక్తిగా ఉన్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది ఇట్లాంటి కొన్ని అరగవు, ఇట్లాంటి మాటలు కొంతమందికి ఎక్కదు, అరగదు, అది లోపలికి పోవద్దు, కొద్ది కష్టంగా ఉంటుంది, కానీ మింగేయండి. ఆమేన్, కొద్ది గట్టిగా. అదేంటి దేవుడు ఆసక్తిగా ఉంటాం, మనం కదా ఆసక్తిగా ఉండాలి. నేను అంటాను, మీరు ఉండండి, ఆయన మా విషయంలో ఆసక్తిగా ఉన్నాడు, మేము అటు పోతాం. ఆమేన్. కొద్ది గట్టిగా చెప్పండి, నా విషయంలో, నా కుటుంబ విషయంలో, నా బిడ్డల విషయంలో ప్రభు ఆసక్తిగా ఉన్నాడు. తమిళ వాసింగ్ అంద వసనత ఏసయ్య 37:32. அவருடைய வைராக்கியம் இதை செய்யும். ఆమె. అందరూ చెప్పండి, నా విషయంలో ప్రభు చాలా రోషంగా ఉన్నారు, చాలా ఆసక్తిగా ఉన్నారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నాకు ఏదో ఒకటి చేయాలని దేవుడు ఆసక్తిగా ఉన్నాడు. నేను ముందే చెప్పాను, ఎవరికి కనపడని వాక్యాలు నాకే కనపడతా ఉంటాయి. ఆమె. చూడండి, నా విషయంలో ఆయన ఆసక్తి. ఎక్కడైనా విన్నారా మీరు? అందరు చెప్తారు, నువ్వు ఆసక్తిగా ఉండు, నువ్వు ఆసక్తిగా ఉండు, నువ్వు ఆసక్తిగా ఉండని. కానీ దేవుడు అంటారు, నాయన నీ ఆసక్తి చాలు, ఎందుకంటే నువ్వు ఎల్లకాలం ఆసక్తిగా ఉండలేవు. అన్నీ బాగా జరిగినప్పుడు ఆసక్తిగా ఉంటావు, కొద్దిగా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు నిరాశపడతావు, సొమ్మసిల్లిపోతావు, దేవుడు నన్ను వదిలేశాడు అంటావు, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, నా బతుకిట్ అయిపోయిందని మనమే కొన్ని సందర్భాల్లో మన గురించి నిరాశగా, నిస్పృహగా మాటలు మాట్లాడడం ప్రారంభిస్తాం. కానీ దేవుడు అంటారు, నేను నీ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నా, నేను ఆసక్తి కలిగి కొన్ని విషయాలు నేను నెరవేర్చబోతున్నాను. మీకు ఇచ్చిన మాటలు, మీకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభు నెరవేర్చబోతున్నారు. భయపడొద్దు. పక్కన చూసి చెప్పండి, భయపడమాకండి. మాట ఇచ్చిన ఆయనే మీ విషయంలో నెరవేర్చబోతున్నాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆసక్తి అంటే నథింగ్ బట్ మన విషయంలో మనల్ని సెటిల్ చేసేంత వరకు, మనకు ఒక పరిష్కారం ఇచ్చేంత వరకు, మనకు ఒక మార్గము తెరిచేంత వరకు, మన విషయంలో కార్యసిద్ధి చేసేంత వరకు ఆయన మౌనంగా లేడు. అది జరిగించాలని ఆయన తపన కలిగి ఉన్నాడు, ఆరాటపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన చాలా వేగవంతంగా నా విషయంలో పని చేయాలని ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఏప్రిల్ మన విషయంలో దేవుడు ఆసక్తిగా ఉన్నారు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు అనుకుంటున్న దానికంటే వేగంగా మీ అప్పులు తీర్చాలని ఆయన ఆసక్తిగా ఉన్నాడు. నీ లోన్స్, నీ బిల్స్ సెటిల్ చేయాలని ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాడు. మీరు అనుకున్న దానికంటే మిమ్మల్ని అక్కడ నుండి షిఫ్ట్ చేయాలని, ఒక మంచి స్థానంలో ప్రవేశపెట్టాలని ఆయన చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. మీరు అనుకున్న దానికంటే ఆ చెరలో నుండి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టి మిమ్మల్ని అందముగా ఉంచాలని ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాడు.
మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఆలోచించేదానికంటే, మీరు ఉద్దేశించేదానికంటే, మీరు ప్రణాళికలు వేసేదానికంటే ఆయన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నేను ఆయన ఆసక్తికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. మీరు ఎవరికి అప్పగించుకుంటారో నాకు సంబంధం లేదు. నేను ఆయన కలిగి ఉన్న ఆసక్తికి నన్ను నేను అప్పగించబోతున్నాను. ఈ రాత్రి సంఘాన్ని, సంఘ విశ్వాసుల కుటుంబాలను, నన్ను, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాలని, తల్లిని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ఈ పరిచర్యను, ఈ సేవను, జరగబోతున్న సభలను, జరగనై ఉన్న ప్రతి కార్యాలను ఆయన ఆసక్తి కొన్నిటిని వేగవంతంగా, మహిమకరంగా, ఫలవంతంగా, అత్యంత ఆశీర్వాదంగా, అత్యంత వైభవంగా, తన మహిమార్థమై తన నామమునకు ఘనత తెచ్చే విధంగా ఆయన కోణములో, ఆయన స్టైల్లో, ఆయన ప్రణాళిక ప్రకారం కొన్నిటిని వైభవవంతంగా ప్రభు యొక్క ఆసక్తి జరిగించబోతా ఉంది. ఆయనకు ముగింపులో ప్రారంభాలను చూడటం తెలుసు. ఆయనకు శూన్యములో సృజనాత్మకమైన కార్యములు చేయటం తెలుసు. ఆయనకు చీకటిని వెలుగుగా మార్చడం తెలుసు. ఆయనకు మోడైపోయిన దానిని ఫలభరితంగా మార్చడం తెలుసు. అది మార్గమే లేని స్థలాలలో రహదారులను ఏర్పాటు చేయటం ఆయనకు తెలుసు. ఆయన ఆసక్తి మీ జీవితాల్లో ఈ 4వ మాసం పని జరిగించునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తిని నెరవేర్చబోతా ఉంది. ప్రభు అంటున్నారు, నువ్వు నిలిచి చూడు నేను చేయు కార్యములను. ఈ 4వ మాసం ప్రభు మీతో మాట్లాడుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నిలిచి చూడు నేను చేయు కార్యములు. నువ్వు ఊరకుండి నేనే యెహోవానని చూడు, నేను నీ పక్షమై యుద్ధము చేయబోతున్నా. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్. మీరు అన్య భాషలతో స్తుతించండి, భాషలతో స్తుతించండి, అన్య భాషలతో స్తుతించండి. సమ్ చేంజెస్, కొన్ని రూపాంతరాలు జరుగుతున్న సమయం ఇది. పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని పనులు మీ విషయంలో ప్రారంభిస్తున్న ఒక సమయం. నోరు తెరచి మౌనంగా ఉండదు. కమాన్, స్వరాలు విప్పండి, స్వరం విప్పండి, నోరు తెరవండి. ఎస్ యారా టలరాంతురబ సకటరరవలవరవలవ యారా హతరదినరబల శలదియలబరబ గబషటలరలవరవలదరవ యాబ్రాతరబ సంతలదియలరవలవరకోదనమ యబరదరబలబరబలదరబ శలదియాందరబలబరబలబస్య యో రబ సకటలరదరబలదునమ రియంబ్రహస్సంటో. ఎస్ ప్రభా, నీ ఆసక్తి మా జీవితాల్లో, నీ ఆసక్తి మా జీవితాల్లో. ఎస్ మరహసటలరియాందలబ, మా జీవితాల్లో నీ ఆసక్తి చేయబోతున్నా భీకర కార్యాలను బట్టి నీ ఆసక్తి చేయబోతున్నా కొన్ని మహిమగల కార్యాలను బట్టి. జీసస్ యబ్రహసటలరియాంతలో ఈరోజు చూస్తున్న ఈ ఐగుప్తుని ఇక నువ్వు చూడవు. இன்று காணும் எகிப்தியனை இனி நீ காண்பது இல்லை. இன்று காணும் எகிப்தியனை இனி நீ காண்பது இல்லை. The enemies ఈరోజు చూస్తున్నటువంటి ఆ పోరాటము, ఈరోజు చూస్తున్నటువంటి ఆ సమస్య, జనవరిలో నువ్వు ఎదుర్కొన్నవి, ఫిబ్రవరిలో నువ్వు ఎదుర్కొన్నవి,
అలాగనే మార్చులు నువ్వు ఎదుర్కొన్నవి ప్రతి నెల నీ మైండ్, నీ మనస్సు, నీ ఆలోచనను ప్రశాంతత లేక నిన్ను టార్చర్ చేస్తున్నా, నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నా, నిన్ను భయకంపితం చేస్తున్నా, నిన్ను విలవిలలాడిస్తూ నలగగొడుతున్నా, నిన్ను రాత్రింబగలు ఆవేదనకు గురి చేస్తున్నా ఆ శత్రువు, ఆ ఐగుప్తిని ఆత్మ ఇక నీవు చూడవు. నేడు చూస్తున్న ఆ ఐగుప్తిని ఇక నీవు చూడవంటున్నాడు ప్రభు. నో మోర్. ఇక దానికి చోటు లేదు. ఆ ఐగుప్తిని ఇక నీవు చూడవు. నేను ఈ మాట చెప్తుండగా నీ ఇంటిలో నుండి, నీ జీవితంలో నుండి నీకు కనబడక ఒక నీడలాగా నిన్ను వెంటాడి వస్తూ కంటిన్యూగా నిన్ను బాధ పెడుతున్నా, ప్రతిరోజు నిన్ను వేదనకు, బాధకు గురి చేస్తున్న ఆ పోరాటాలు ఇప్పుడే పారదోలబడుతున్నాయి. ఇప్పుడే అది పారగొట్టబడుతున్నాయి. ఇప్పుడే ఒక దేవుని అగ్ని ఆ ఫరో యొక్క ఆత్మలను, ఆ ఐగుప్తిని ఆత్మలను ఇప్పుడే దేవుని అగ్ని కాలుస్తా ఉంది. ఈరోజు చూస్తున్న ఐగుప్తిని ఇక నువ్వు చూడవు. ఇప్పుడే ఆ ఫరో యొక్క ఆత్మ కాలిపోతుంది. ఆ ఐగుప్తిని ఆత్మలు ఇప్పుడే కాలిపోతున్నాయి. ఈరోజు చూస్తున్న ఐగుప్తిని ఇక ఎన్నడూ చూడవు. ఏనాడు నువ్వు చూడవు. ఆయన ఆసక్తి నీ జీవితంలో కొన్ని పనులను వేగవంతంగా ప్రారంభించబోతున్నాయి. ఈ రాత్రి సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి రాకామారాంతరబాసే. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ వర్కింగ్ బిహాఫ్ ఆఫ్ మైన్. నా పక్షంగా, నా విషయములో, నా కుటుంబ విషయములో, నా భర్త, భార్య, పిల్లల విషయములో, నా వ్యక్తిగత విషయాలలో, ఆధ్యాత్మిక భౌతిక విషయాలలో మీరు ఆసక్తి కలిగి రోషముతో ఉదండ కోపముతో నా విషయమై, నా పక్షముగా, నా కొరకు మీరు లేచి న్యాయము తీరుస్తున్నందుకు, యుద్ధము చేస్తున్నందుకు, జయము ఇస్తున్నందుకు barriers are breaking right now. నేడు చూస్తున్న ఆ ఐగుప్తియனை இன்று காணும் எகிப்தியனை இனி நீங்கள் காண மாட்டீர்கள். இன்று காணும் எகிப்தியனை இனி நீங்கள் காண மாட்டீர்கள். నేడు చూస్తున్న ఐగుప్తిని ఇక నువ్వు చూడవు. ఇక బానిసత్వం అనే చెరలో నువ్వు ఉండవు. దాసత్వం కింద నువ్వు ఉండవు. యు ఆర్ కమింగ్ అవుట్. నీ స్పిరిట్ని, నీ సోల్ని, నీ బాడీని, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను బంధించిన, కట్టిబెట్టిన ఆ కట్టి ఏదైనా, ఆ బంధకము ఏదైనా, ఆ ఐగుప్తిని ఆత్మ ఏదైనా, ఆ ఫరో యొక్క ఆత్మ ఏదైనా, అది ఇక నీ జీవితంలో ఉండదు. ప్రభు విడుదల ఇచ్చిన, ప్రభు విడిపిస్తున్న ఒక నూతన ప్రారంభం, ఒక నూతన ఫలింపు, ఒక నూతనమైన వర్ధిల్లే దిశగా ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆయన ఆసక్తి కొన్నిటిని చేసి నెరవేర్చబోతోంది. என்னுடைய வைராக்கியம் இதை செய்து முடிக்கும் என்று சேனைகளின் கர்த்தர் சொல்லுகிறார். என்னுடைய வைராக்கியம், எனக்காக நீ வைராக்கியமாய் இருந்தாய் அல்லவா, இதோ உனக்காய் நான் வைராக்கியம் கொண்டு எழும்ப போகிறேன். నీ పక్షమై నేను ఆసక్తితో లేవబోతున్నాను. నీ శక్తికి, నీ బలానికి, నీ అంచనాలకు, నీ ఆలోచనలకు అందని విషయాలలో నేను ఆసక్తి కలిగి పని చేయబోతున్నాను. నువ్వు ఆసక్తి కలిగి ఇంతకాలము నన్ను వెతికావు, ఆసక్తి కలిగి ఇంతకాలము ప్రార్థించావు, ఆసక్తి కలిగి ఇంతకాలం నన్ను విడిచిపెట్టగా ఆరాధించావు, సేవించావు. ఎంత ప్రతికూల పరిస్థితిలో కూడా నన్ను నువ్వు ఆసక్తితో వెంబడించావు. నేను నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాను, నీ యథార్థతను చూస్తున్నాను, నీ విధేయతను చూస్తున్నాను, నీ సహనాన్ని చూస్తున్నాను. నువ్వు నలగగొట్టబడుతూ కూడా, అణచబడుతూ కూడా, సొమ్మసిల్లిపోతూ కూడా నన్ను విడిచిపెట్టగా నువ్వు వెంబడించిన దాన్ని నేను చూస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె,
నేను ఆసక్తి కలిగి నీ విషయంలో ఈ 4వ మాసము లేవబోతున్నాను. ప్రభు మౌనంగా లేరు. ప్రభు నీ విషయంలో మౌనంగా లేరు. మీరు అనుకుంటున్నారు నా విషయంలో ప్రభు మౌనంగా ఉన్నారు. ఎందుకు ఏమి నా జీవితంలో జరిగించబడట్లేదు? ఎందుకు అన్ని ప్రక్కల, అన్ని మార్గాల్లో, అన్ని విషయాల్లో నేను నలిగిపోతున్నాను? ప్రభు అంటారు, ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా నా మందిరమును నువ్వు ఆశ్రయించి వచ్చావు గనక నువ్వు వేరు తన్ని మీదకి ఎదిగి నువ్వు ఫలించబోతున్నావు. నువ్వు వేరు తన్ని మీదకు ఎదిగి నువ్వు ఫలించబోతున్నావు నా కుమారుడా, నా కుమార్తె. ఇది ప్రవచనం. ఇది ప్రభు ఆత్మ నీతో సూటిగా చెబుతున్న మాటలు ఇవి. కొమ్మలు నరకబడ్డాయి, చెట్టు నరకబడి ఉండొచ్చు. ప్రభు అంటారు, నీ వేరులో నాలో నాటబడి ఉన్నాయి. కొట్టబడిన కొమ్మల గురించి నువ్వు బాధపడదు. నరకబడిన కొమ్మల గురించి, చెట్టును గురించి నువ్వు బాధపడదు. రాలిపోయిన ఫలముల గురించి నువ్వు బాధపడదు. నీ కొరకు ఓవర్ నైట్లో ఏమైనా నేను చూపించగలుగుతాను. నేను నా ఆసక్తి నీ విషయంలో ఏమైనా చెయ్యటకు సిద్ధముగా ఉంది. వేరులు లేని కర్రకు కొమ్మలనిచ్చి, ఆకులనిచ్చి, పువ్వులనిచ్చి, ఫలాలనిచ్చి, ఒక రాత్రిలోనే మూడైన కర్రకు ఇన్ని చేసిన నాకు నీ జీవితంలో పని చేయటం నాకు అసాధ్యమని అనుకుంటున్నావా? నా ఆసక్తి నీ జీవితంలో పని చేయటమును నువ్వు చూడబోతున్నావు అంటున్నాడు ప్రభు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు అంటారు, నా రథముల సముదాయంతో నేను పర్వతముల మీదకి దిగి ఉన్నాను. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదకి, లెబనోను మీదకి నేను ఎక్కి ఉన్నాను. నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, నీవు నా ఎదుట కన్నీరు కార్చితివే, నీవు నా సన్నిధిలో రోదించితివే, నీవు నా సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీళ్లను నా బుడ్డిలో నేను ఉంచలేదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పెట్టిన మొర నేను వినలేదని నువ్వు అనుకొనుచున్నావా? నన్ను నమ్మి, నన్ను ఆశ్రయించి నా కొరకు నిలిచి ఉన్న శేషమును నేను ఎలా విడువగలనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తాను. నన్ను నమ్మి, నన్ను ఆశ్రయించి, నన్ను వెంబడించుచున్న నా జనులను నేను ఎలాగూ విడువగలను?
నీ మీద మనుషులు వేయు రంకెలు, నీ మీద అపవాది వేయు రంకెలు నేను చూడలేదని అనుకొనుచున్నావా? అపవాది చేయు కలహములు నా చెవిలోకి జొచ్చలేదని నువ్వు అనుకొనుచున్నావా? వాడు ఏ మార్గము గుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ప్రవేశించాడో మరలా అదే మార్గములో వానికి గాలము వేసి వాణ్ణి ఈడ్చుకొని వాడు వచ్చిన మార్గముని నేను వాడిని పారదోలుతాను. నీకు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? నేను నీ పక్షమై నిలిచి ఉన్నానని ఈ 4వ మాసము నిరూపించే కొన్ని కార్యాలను చేయబోతున్నా. భూమి ఆకాశం కలుగు చేసిన ప్రభువే నీ పక్షంగా ఉన్నారని సమస్త జనులు నోరారా చెప్పే కార్యములు నేను జరిగించబోతున్నా. దుమ్ము దులుపుకొని బూడిదల నుండి లేచి సంతోష వస్త్రాలు ధరించుకోవటానికి ఏప్రిల్లో సిద్ధంగా ఉండండి. నీకు విరోధంగా వచ్చిన ప్రతి వాటిని వారి వచ్చిన మార్గములను నేను మళ్ళించి ఉన్నాను. నీ విరోధులకు నేను విరోధిని, నీ శత్రువులకు నేను శత్రువును. నీతో పోరాడు వారితో నేను పోరాడతాను. నిన్ను నా నామ మహిమ కొరకు నిన్ను నేను కాపాడుకుంటానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నీ పక్షముగా వ్యవహరించేవారు లేరనుకుంటున్నావు. నీ పక్షముగా సహకారులు లేరనుకుంటున్నావు. ప్రభు అంటున్నారు, నా దూతలు నీకు సహకారులుగా ఉన్నారు. నేను నీకు ఎబినేజర్గా ఉన్నాను. నేను నీకు తండ్రిని కానా అని ప్రభు అడుగుతున్నా. ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తాను. నేను మిమ్మల్ని దిక్కులేని వారిగా విడువను. మీరు నా వారై ఉన్నారని నేను ప్రత్యేకపరిచి నిరూపిస్తాను. ఐగుప్తీయులకు ఇశ్రాయేలులకు కనపరిచిన ఆ వ్యత్యాసమును, ఆ ప్రత్యేకతను నేను నీ విషయములో కనపరచబోతున్నాను. ఖచ్చితముగా నా ఆసక్తి దీన్ని నెరవేర్చబోతుంది. ఖచ్చితముగా నా ఆసక్తి దీనిని నెరవేర్చి చూపించబోతుంది. నేను నిన్ను ప్రత్యేకపరిచాను, వేరుపరిచాను, ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు అన్నది నేను నిరూపించి చూపిస్తాను. ప్రభు అంటున్నారు, ఈ మాసం కొన్ని విషయాల్లో నేను ఆసక్తి కలిగి కొన్నిటిని నీ జీవితంలో నిరూపించబోతున్నాను. ఇక నేను మౌనముగా ఉండను, ఇక నేను సహనముగా ఉండను. ఇక నీ విషయంలో ఆసక్తి కలిగి నేను పని ప్రారంభిస్తూ ఉన్నాను. కొంతమంది జీవిత పునాదులు ఈ 4వ మాసము స్థిరపరచబడబోతున్నాయి. సమ్ ఎస్టాబ్లిష్మెంట్స్, కొన్ని స్థిరపరచబడే పనులు జీవితంలో జరగబోతున్నాయి. ఇంతవరకు గాలికి ఊగిలాడుతున్నారు. ఎటు గాలి కొడితే అటు కొట్టబడుతున్నారు. ప్రభు అంటున్నారు, నేను నిన్ను దిట్టమైన చోట కొట్టిన మేకులాగా ఒక స్థలంలో నిన్ను నాటబోతున్నాను, స్థిరపరచబోతున్నాను.
Darashana duhantalaba sele brakala turaba shatalaba. నా కొరకు నువ్వు కొన్నిటిని విడిచిపెట్టావు. నా విషయంలో నా కొరకు నువ్వు కొన్నిటి నుండి తప్పించుకొని పక్కకు తొలిగావు. నా కొరకు నువ్వు కొన్నిటిని మానుకున్నావు, విడిచిపెట్టావు, తప్పించుకొని నా మందిరమును, నా సన్నిధిని, నన్ను నువ్వు ఆశ్రయించి ఉన్నావు. గనుక నిన్ను నేను ఫలింపజేస్తాను. నేను మీదకి ఎదిగి, వేరు తన్ని మీదకి ఎదిగి నువ్వు ఫలిస్తా. రాధల భాషాంచలాది అరబాకర. బయట చూపికి ఇక ఆ చెట్టు పని అయిపోయింది, ఇక ఆ చెట్టు పని ముగించబడింది అని చెప్పి మనుషులందరి కనుదృష్టిగా అది నరకబడిన చెట్టుగా, ఎండిన చెట్టుగా ఉంది. ప్రభు ఆత్మ అంటున్నారు, నేను దాన్ని వేరు తన్ని దాని మీదకి నేను ఎదిగి ఫలింప చేయబోతున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. నేను దాన్ని మరలా బయటికి తీసుకురాబోతున్నాను. మరలా దాన్ని నేను పైకి తీసుకురాబోతున్నాను. మరలా దానికి ఒక ఎదుగుదల ఇవ్వబోతున్నాను. మరలా దానికి ఒక ఫలింపును నేను ఇవ్వబోతున్నాను. గ్లోరీ, గ్లోరీ. నీకు అది ముగింపు కావచ్చు. నా ప్రభు అంటున్నాడు, నేను అక్కడే నా ప్రారంభం నేను చేయబోతున్నాను. యువర్స్ ఎండింగ్ పాయింట్ ఇస్ గాడ్స్ స్టార్టింగ్ పాయింట్. మీ వల్ల కానిది, మీరు ఇంకా నా పని అయిపోయిందని చెప్పిన ఆ చోటే దేవుడు తన పనిని ప్రారంభించేటటువంటి సమయం అది. మీరు మీ చేతులు చూస్తున్నారు, మీరు మీ పరిస్థితులను చూస్తున్నారు, మీరు మీ వెనక చూసుకుంటున్నారు, ముందు చూస్తున్నారు, కుడి పక్క ఎడమ పక్క చూస్తున్నారు. అంత శూన్యంగా ఉంది. ప్రభు అంటారు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను మీదకి ఎదిగి ఫలింప చేయగలను. ఐ క్యాన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు? మనుషులు ఏమనుకుంటున్నారు? నీ పరిస్థితుల గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ చెవులలో అపవాది ఏమని రంకెలు వేస్తున్నాడు? నీ శత్రువులు నీ విషయమై వెనక ఏ అపహాస్యపు గీతములెత్తి పాడుతున్నారు? వీటన్నిటి మధ్యలో నేను నిన్ను వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించేటట్లు చేయబోతున్నాను. వాట్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్ వి సర్వ్. తాల హాస్బలి ఆంతర కతర రభాష్య. I will do it. నేను చేయగలను, నేను చేస్తాను, నేను దానిని నెరవేర్చి ముగిస్తాను. యువర్ ఫినిషింగ్ పాయింట్ ఈస్ గాడ్స్ స్టార్టింగ్ పాయింట్. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ 1వ తారీఖు వచ్చిన ఈ శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించునుగాక నాయన. లెట్ దేర్ బి అ ఫ్లరిషింగ్. இவர்கள் பூத்து குலுங்குவார்களாக, இவர்கள் கனிகளை கொடுப்பார்களாக, இவர்கள் செழிப்பார்களாக. ప్రభువా, వీరు ఫలించుదురుగాక, పుష్పించుదురుగాక, చిగురించుదురుగాక, మీదకి ఎదిగి ఫలించుదురుగాక. మోడుబారి మోడైపోయిన స్థితులు, పరిస్థితులు యేసు నామములో
అది ఈ రాత్రితో, ఈ క్షణముతో అది ముగించబడిపోనుగాక యేసునామం. ఆమేన్. చివరిగా ఒక వచనం చదివి మనం ప్రార్థన చేయబోతున్నాం. అదే యెషయా 37:30 వచనం. అందరు కలిసి గట్టిగా చదవండి. ఇంకా గట్టిగా, సరిపోదు, ఇంకా కొద్ది గట్టిగా. ఆమేన్. కొద్ది గట్టిగా చెప్పండి. దేవుడు అంటారు, నీకిదే సూచనగును. ఈ 4వ మాసం దేవుడు కొన్ని సూచనలు మీకు ఇస్తున్నారు. சில அடையாள சின்னங்களை, சில அடையாளங்களை கர்த்தர் இந்த 4வது மாதம் உங்களுக்கு கொடுக்குறார். ఈ గుర్తులేంటి, ఈ సూచన ఏంటంటే, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యములు మీకు రాబోతున్నాయి. ప్రభు అంటారు, ఇప్పుడు నరకబడిన చెట్టు, అక్కడ కేవలం ఏముంది? వేర్లు మాత్రం ఉంది. ఎండిపోయినటువంటి చిన్న మొక్క ఉంది, దాని కింద వేర్లు. ప్రభు అంటాడు, దానంతట అదే. అక్కడ చదివారా మీరు? ఆ మాట చదివారా? దేనంతట అదే, దానంతట అదే, దానంతట అదే పండబోతుంది. 37:30 వచనం వాసింగ. ఆమేన్, హల్లెలూయా. దానంతట అదే. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ ప్రణయం లేకుండా, మీతో పని లేకుండా దానంతట అదే కొన్ని కార్యాలు దేవుడి 4వ మాసం చేయబోతున్నారు. అది ఒక సూచన. మీకు సంవత్సరాలుగా మీరు ప్రయాసపడి రానిది దానంతట అదే దేవుడు కొన్నిటిని నీ దగ్గరికి తీసుకొని రాబోతా ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నారు? నేనంటే దానంతట అదే కొన్ని మన యొద్దకు ప్రభువే పంపించబోతున్నారు. దానంతట అదే ప్రభువే కొన్నిటిని ఫలభరితంగా మార్చబోతున్నారట. నెక్స్ట్ అంటుంది వాక్యం, 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు ఏం చేస్తారు? భుజింతురు. 3వ సంవత్సరం మీరు విత్తనములు విత్తి చేలు కోయుతారు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను మీరు ఏం చేస్తారు? ఆమేన్. కొద్ది గట్టిగా చెప్పండి. ఈ మొదటి సంవత్సరం దానంతట అదే రాబోతున్నటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది రాబోతున్న 3 సంవత్సరాలకు మనకు ఒక సమృద్ధిని తీసుకొని రాబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది 26 అప్ టు 2030 వరకు, 2030 వరకు. ఆమేన్. ఇది 26, 27, 28, 29, 30 అప్ టు 30 వరకు వెళ్ళిపోదాం మనం. నేను అంటాను, ఈ ఏప్రిల్ 4వ మాసం, కొద్దిగా కళ్ళు తెరిచి వినండి, ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఈ ఏప్రిల్ 4వ మాసంలో 2026వ సంవత్సరంలో దానంతటా అదే రాబోతున్నటువంటి ఒక సమృద్ధి రాగల 2030 వరకు తన ప్రజలకు చేతులకు సమృద్ధిని కలుగు చేయబోతాను. నేను అది మీ మీద ప్రకటిస్తున్నాను యేసు నామములో. రాగలిగినటువంటి ఈ ఏప్రిల్ నుండి రాగలిగిన 2030 వరకు ఒక సమృద్ధి, ఒక పచ్చనిదనం, ఒక వర్ధిల్లే అనుభవాలు, ఒక వృద్ధి, ఒక విస్తరణ, ఒక సమృద్ధి, ఒక ఐశ్వర్యము ప్రభు మీ చేతులకు ఇవ్వబోతున్నారు. అది మీరు మాత్రమే కాదు, మీ సంతతి ఆశీర్వాదంగా ఉండటానికి, మీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండటానికి అప్కమింగ్ డేస్లో
రాబోతున్న భయంకరమైన కరువులో ఇతరులను కూడా పోషించడానికి సరిపోయే అంతటి సమృద్ధి యొక్క ప్రారంభము, దాని తాళపు చెవిని ఈ రాత్రి నేను సేవకునిగా దాన్ని ఓపెన్ చేస్తున్నాను. యేసురాజు స్వస్థత ఆశీర్వాద సంఘములో ఈ 2026వ సంవత్సరం ఈ ఏప్రిల్ మాసం రాత్రి 9:24 సమయంలో ఒక సమృద్ధిని యేసు నామములో మేము తరచుచూ ఉన్నాం. అది ఇప్పటి నుండి రాగలిగినటువంటి 2030వ సంవత్సరం వరకు తన ప్రజలకు అది సమృద్ధిగా సర్వసమృద్ధిగా కలిగి ఉంది. వారు అనేకులను పోషించగలిగినంత, వారు వారి సంతతి ఆశీర్వాదముగా బ్రతకగలిగినంత, వారు అనేకులకు అప్పు ఇవ్వగలిగినంత, అనేకుల ఆకలి తీర్చగలిగినంత, అనేక విధములుగా దేవుని రాజ్యమును కట్టగలిగినంత అటువంటి ఒక సమృద్ధికి సంబంధమైన తాళపు చెవిలు ఈ రాత్రి వారి చేతికి ఇవ్వబడునుగాక. అటువంటి తాళపు చెవులు వారి చేతికి ఈ రాత్రి ఇవ్వబడునుగాక. అటువంటి తాళపు చెవులు ఈ రాత్రి వారి చేతికి ఇవ్వబడునుగాక. అటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ బిడ్డల చేతికి వచ్చునుగాక. అటువంటి వెహికల్స్ బిడ్డల చేతికి వచ్చునుగాక. అటువంటి ఐశ్వర్యము, సమృద్ధి, వెండి, బంగారము బిడ్డల చేతికి వచ్చునుగాక. అటువంటి ఒక దైవికమైనటువంటి ద్వారముల బిడ్డల కొరకు ఈ రాత్రి తెరవబడునుగాక. లేమిని శపిస్తున్నాను, కొదువను శపిస్తున్నాను, దారిద్ర్యపు ఆత్మను శపిస్తున్నాను, కరువులను శపిస్తున్నాను, వ్యాధిని శపిస్తున్నాను, తక్కువ స్థాయిలో జీవిస్తున్న జీవన విధానాన్ని శపిస్తున్నాను. నీ బిడ్డలు పైకి లేచుదురుగాక. వేరు తన్ని మీదకి ఎదిగి పైకి ఎదిగి ఫలించుదురుగాక. వేరు తన్ని పైకి ఎదిగి మీదకి ఫలించుదురుగాక. వేరు తన్ని ఎదిగి ఫలించుదురుగాక. వేరు తన్ని ఎదిగి ఫలించుదురుగాక. వేరు తన్ని ఎదిగి ఫలించుదురుగాక. వేరు తన్ని ఎదిగి ఫలించుదురుగాక. ఈ ఆత్మ మండలములో నా స్వరము వింటున్న బిడల జీవితాల మీద, నా శబ్ద యంత్రము కింద ఉన్న ఈ బిడల మీద అటువంటి ఒక మహిమ, అటువంటి ఒక ప్రభావం ఈ రాత్రి యేసు నామములో తెరవబడునుగాక. ఎపతా తెరవబడునుగాక. మూయబడిన ద్వారాలు, మూయబడిన తలుపులు యేసు నామములో జనవరిలో మూయబడింది, డిసెంబర్లో మూయబడింది, లాస్ట్ నవంబర్లో మూయబడింది, లాస్ట్ జనవరి నుండి మూయబడినవి. ప్రతిదీ ఈ ఏప్రిల్ క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీ బిడ్డలను లేపునుగాక, పైకి లేవనెత్తునుగాక. వారు మీదకి ఎదిగి ఫలించుదురుగాక. ప్రభు అంటున్నారు, రాగల 5 సంవత్సరాలకు సంబంధించిన విత్తనాలు నీ చేతికి ఇవ్వబోతున్నా. మొదట దానంతట అదే పండే ఒక సమృద్ధి వస్తుంది. జాగ్రత్తగా ఇవి ఆత్మలో తీసుకోండి. ఇది ప్రవచనాత్మకమైన ఒక ప్రక్రియ ప్రభు మీ జీవితంలో స్టార్ట్ చేయబోతున్నారు ఈ రోజు నుండి. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ టునైట్. ఫ్రమ్ టునైట్ heaven's floodgates are opened right now. Floodgates are opening right now. వలలు పిగిలిపోయేంత, దోణె మునిగిపోయేంత ఒక సమృద్ధి దానంతట అదే రాబోతుంది. ప్రభు అంటున్నారు, దీనిలో నీ ప్రయత్నం, నీ ప్రయాస ఏమీ లేదు. దానంతట అదే నేను కొన్నిటిని నీ ఎద్దకు పంపించబోతున్నాను. దానంతట అదే కొన్ని ఆశీర్వాదాలు నీ చేతికి ఇవ్వబోతున్నాను.
ప్రభు అంటున్నారు, ఆ సమృద్ధి నువ్వు ప్రతి సమస్య నుండి బయటికి రావటానికి, రెండోది నువ్వు స్థాపించబడటానికి, మూడోది నా రాజ్యము కట్టడానికి, నాలుగోది సమాజమునకు ఉపయోగపడటానికి. ఈ 4వ మాసంలో ఈ 4 విధములైన విషయాలలో మిమ్మల్ని స్థిరపరచడానికి ఒక సమృద్ధి దానంతట అదే పరము నుండి రాబోతా ఉంది. లేచి నిలబడండి, లేచి నిలబడండి. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ప్రభావవంతంగా మీ జీవితాల్లో ఈ రాత్రి పని ప్రారంభిస్తా ఉంది. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్,